అందరికీ నమస్తే. మనం సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం డబల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్. కమల్ హాసన్ దశావతారాలు అయితే 10 అవతారాలు. కానీ అది నిజ జీవితంలో మనకు కనబడదు. రేవంత్ రెడ్డి గారు చూపిస్తున్నారు, దశావతారాలు మించి చూపిస్తున్నారు. అవతారాలు మారుస్తూ ఉన్నారు. ఏ అవసరం వచ్చినప్పుడు, ఏది అక్కడికి వచ్చినప్పుడు ఆ మాట మాట్లాడాలి. మామూలుగా మనకు ఏ రోడ్డు కాడ ఆ మాట అంటాం. ఇది అట్లా కాదు. ఇది ఆయన ముఖ్యమంత్రి అయిన పొలిటీషియన్ కావచ్చు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన యాక్షన్లు మొత్తం బంద్ చేయాలి. యాక్చువల్ బంద్ చేసి సింగిల్ రోల్ ఉండాలి. నెంబర్ ఆఫ్ రోల్స్ పోషిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. ప్రకృతి విషయంలో ఇంకా జనాలను బెదిరించాల్సి వచ్చినప్పుడు బెదిరిస్తున్నాడు ప్రకృతి పేరు చెప్పి. అదే ప్రకృతిని పాడి ఎనికే మళ్ళీ జనాలను బెదిరిస్తున్నాడు. ఎందుకు అంటే ఈయన ముఖ్యమంత్రి 16 నెలలు అయింది. ముఖ్యమంత్రి 16 నెలలు అయిన తర్వాత ప్రకృతి విషయంలో ఈయన డబల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్, ఫోర్బుల్ యాక్షన్, దశావతారాలు చూసి నాకు ఈ వీడియో చేయాలనిపించింది. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో చూస్తున్న మీరు అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, వీడియో షేర్ కూడా చేయండి. ఇక మనం పోదాం. హైడ్రా తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పిండ్రు? నేను ప్రతి దానికి వీడియో ప్లే చేయని అవసరం లేదు, ఒక్కటే వీడియో ప్లే చేస్తా. ఆ ఒక్క వీడియోనే రేవంత్ రెడ్డి దశావతారాలన్నీ కనిపిస్తాయి ముఖ్యమంత్రి గారివి. ఇక ముఖ్యమంత్రి దశావతారాలు పాటిస్తున్నాం అంటే దాని వెనుక ఏం నడుస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏంది, హైడ్రా తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పిండ్రు? అసలు ఒక్కొక్కరు కాంగ్రెస్లో కొంతమంది దుర్మార్గులు తయారైనరు. రేవంత్ రెడ్డి తప్పు చేస్తున్నప్పుడు మీరు తప్పు చేస్తున్నారని చెప్పే దమ్ము ధైర్యం లేదు వాళ్ళకి. రేవంత్ రెడ్డి ఏం చేసినా కరెక్టే. పీతిల రాయేసినా సరే, రేవంత్ రెడ్డి సూపర్, పీతిల రాయేసిండు. అంత దారుణంగా తయారైపోయినారు కాంగ్రెస్లో. అంటే సొంతంగా మైండ్ పనిచేయడం బంద్ చేసింది వాళ్ళకి. రేవంత్ ఏం చేసినా మనం కరెక్ట్ అనాలి, అంతే, సింపుల్. అట్లా చేస్తే రేవంత్ రెడ్డి చేసే అన్ని తప్పులే అవుతాయి. రేవంత్ రెడ్డి తప్పును మీరు తప్పు అని చెప్తే ఆయన కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లాంటి వాళ్ళని కూడా రేవంత్ రెడ్డి గారు దగ్గర పెట్టుకోవాలి. తప్పు అని చెప్పగలిగే వాళ్ళని కూడా దగ్గర పెట్టుకోవాలి. లేకపోతే ఇంకేమున్నది, మోనార్కు కాకపోతే ఏమంటారు దాన్ని? ఎందుకంటున్నానో చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఏంది, హైడ్రా తీసుకొచ్చేసి ఫస్ట్ వాళ్ళు చెప్పినప్పుడు ప్రకృతి, చెరువులు, నాణాలు, కుంటలు అవి ఇవంటే అబ్బా వీళ్ళు ఏం ప్రకృతి ప్రేమికులు ఉన్నారు. అసలు కేసీఆర్ ప్రేమించిండా ప్రకృతిని? అంతకుముందు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకృతి ప్రేమించిండా? వైజస్ ప్రేమించిండా? లేకపోతే చంద్రబాబు ప్రేమించిండా? ఎవ్వరు ప్రేమించలేదు. ఒక రేవంత్ రెడ్డి గారు మాత్రమే ప్రకృతి ప్రేమికుడు. అసలు ఇట్లాంటి ప్రకృతి ప్రేమికుడు ఏ దేశానికి, ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేడని అందరూ మామూలుగా మాట్లాడలే. తీరా చూస్తే బుల్డోజర్ చక్కగా ఎడుకొచ్చింది, పేదల ఇళ్ళలోకి వచ్చింది. మధ్యతరగతి వాళ్ళు కష్టపడి కట్టుకున్న ఇళ్ళలోకి వచ్చింది. పెద్దోళ్ళ ఫామ్ హౌస్లోకి పోలే. అక్బరుద్దీన్ ఫాతిమా కాలేజ్ సైడ్ అస్సలు పోలే. తిరుపతి రెడ్డి ఇంటి సైడ్ పోలే. వివేక్ వెంకటస్వామి ఫామ్ హౌస్ చుట్టూ పోలే. రాజగోపాల్ రెడ్డి ఫామ్ హౌస్కి పోలే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ కూలగొట్టలే. మంచిగా ఉన్నాయి అవన్నీ, ఇప్పటికీ సూపర్ ఉన్నాయి. బట్ అన్ని సర్టిఫై ఇచ్చేసారు, ఇవన్నీ సూపర్, ఇవాళ బాగున్నాయి మంచిగా. అసలు ఏం అతిక్రమించకుండా కట్టుకున్నారు. ఏ వాసవి కన్స్ట్రక్షన్ దగ్గర పోలే, ఏ అపర్ణ కన్స్ట్రక్షన్ దగ్గర పోలే, ఏ చెరువులో ఏ పెద్దోళ్ళు కట్టుకున్నా ఎవరు పోలే. పేదోళ్ళే, రేకుల షెడ్లు, ఇండ్లు, ఏదో కష్టపడి బ్యాంకులో లోన్ తీసుకుని కట్టుకుంటే అవి గులగొట్టినారు హైడ్రా తీసుకొచ్చి. అప్పుడు ఏం చెప్పిండ్రు? పర్యావరణం కాపాడాలి, మనం పర్యావరణం కాపాడుకోవాలి. తర్వాత మూసి తీసుకొచ్చారు. ఇంకా మూసి విషయంలో అయితే జనాలను మామూలుగా బెదిరియలే. హైదరాబాద్ పుట్టినప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఈయనే ఉన్నారు. హైదరాబాద్లో పుట్టి ఈయనే పెరిగిన వాళ్ళు ఈయనే ఉన్నారు. ఇంకా బతుకుని ఉండొచ్చు కొంతమంది. మూసి వస్తుందంట, అటుకెళ్ళి మొత్తం వస్తాయంట, కొట్టుకపోతుందంట. హైదరాబాద్ మరో ఢిల్లీ అవుతుందంట, పొల్యూషన్ అవుతుందంట, అసలు నీళ్ళువనికి ఏం లేదంట. అసలు మామూలుగా కాదు, బీభత్సం. అసలు రేవంత్ రెడ్డి గారి మాటలు వింటే వాళ్ళు మొత్తం పారిపోవాలి. అసలు వాళ్ళంతలకు వాళ్ళు ఇల్లు వదిలేసి పోవాలి. మూసి నదీ పరివాహక ప్రాంతాలు ఆ పక్క ఈ పక్క 1 కిలోమీటర్ వరకు మొత్తం ఇప్పటికే ఖాళీ అయిపోవాలి ఈయన మాటలు వింటే భయపడి. అట్లా మాట్లాడినరు. ఇక మా పిసిసి చీఫ్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు తప్పదు, ఈయన తానా అంటే నేను తందానా అనాలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి చుట్టూ తందానా అనే బ్యాస్తోనే రేవంత్ రెడ్డికి ప్రాబ్లం అయింది. ఇట్లే అవును కరెక్టు, ఆయన ఏం చెప్తే అది కరెక్టు. అట్లా ఆ మూసి వాళ్ళని బెదిరించారు, పర్యావరణం పేరు బెదిరించారు. ఇదే పర్యావరణ ప్రేమికులు, ఈ రెండు తీసుకొచ్చిన పర్యావరణ ప్రేమికులే ఈ దామగుండంలో వాళ్ళ పర్యావరణం ఏమైంది? వేల చెట్లు కొట్టేసినారు, నావికిచ్చిర్రు. ఏంటంటే నావి కదా, దేశబద్ధత కదా అని కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేసిన జనాలని. సరే, ఆడ ఆ దామగుండం ఫారెస్ట్ అది. ఆడ ఎవరికి జనాలకు ఆడ కూడా వన్యప్రాణులు, పిట్టలు అన్నీ ఉంటాయి, మనకు తెలియదా? ఇప్పుడు హైదరాబాదు మనం ఉన్న ఏరియా నాంపల్లి, ఖైరదాబాద్ ఏరియా, ఇక్కడ చూద్దామంటే పిట్టలు కనబడవు. అదే మనం బార్డర్కి పోయినాం అనుకో, అటు కూకట్పల్లి అవతలకో, అటు మేడ్చల్ ఏరియాకో, ఇటు ఎలిమినార్ అవతలకో, ఇటు ఉప్పల్ ఏరియాకి పోతే కనీసం పిట్టలు కనబడతాయి. ఎందుకు అంటే చెట్లు ఉన్నాయి కాబట్టి. ఇంకా కొంచెం ఫారెస్ట్ లాగా కనిపిస్తే అక్కడ ఇంకా జింకలు అవి కూడా కనబడతాయి.
ఇక మన దగ్గర అవన్నీ లేవు. అయితే ఈ దామగుండం దగ్గర ఏమేమి పోయినావో చెట్లు మొత్తం కొట్టేసిర్రు, అవన్నీ రీప్లాంట్ చేస్తామని చెప్పారు. ఎన్ని రీప్లాంట్ చేసినారో లెక్క లేదు, పత్రం లేదు. కొంతమంది హడావిడి చేసిర్రు, ఆడికి పోయి పాటలు పాడినరు, మొత్తం పర్యావరణం పాడవుతుందని. తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారి పక్కనే కూర్చొని భజన చేసినారు, అయిపోయింది అది. ఇప్పుడు ఏంది ఎస్సీయూ కాడ ఏమవుతుంది? ఎస్సీయూ కాడ ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు? ఇందమ్మా ఒకసారి, గుంటనక్కలు ఉన్నాయి తప్ప జింకల్లేవి ఏం లేవు అన్నాడు. వినాలి మనం, ఖచ్చితంగా ఇట్లాంటి వినాలి, ఇంటనే మనకు తెలుస్తుంది. ఈయనకన్నా ముందు అసలు పర్యావరణం గురించి పర్యావరణ ప్రేమికుడు రేవంత్ రెడ్డి గారు ఏమాటని ఒకసారి వినండి, విన్నాక మనం అసలు సబ్జెక్ట్. ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది, ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం, అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం, నిన్నగాక మొన్న వాయనాడు, మనం కేరళలో చూసినాం. ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాదు నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇది ఒక సుందరమైన నగరం. ఇది ఏ సందర్భంలో మాట్లాడింది తెలుసా? మూసి ప్రక్షాళన, మూసి సుందరీకరణ సందర్భంగా మాట్లాడినారు. అక్కడ జనాలను బెదిరించడానికే మాట్లాడినారు. మనం కాపాడుకోవాలి, లేకపోతే వాయనాడు అవుతుంది, వరద వస్తుంది, కొట్టుకపోతారు మీరు, మనం ఢిల్లీ అవుతాం, చెన్నై అవుతాం, నీళ్ళు వస్తే మొత్తం ఇళ్ళలోకి వచ్చేస్తాయి. అవి వచ్చినాయో లేదు కానీ ఈయన మాత్రం ఎస్యూకి వచ్చిండు. పక్కన సౌండ్ వినిపిస్తున్నాయి కదా మనకు, ఈ వీడియోలో పక్కన సౌండ్ వినిపించినాయా? నెమలి భయంగా కాపాడండి నడుస్తున్నట్టుంది. నెమలి సౌండ్లు, పిచ్చుకల సౌండ్లు అవి. మరి ఎవరు కాపాడేది? ప్రకృతిని పాడు చేస్తున్నది ఎవరు? ఇక్కడ ప్రకృతిని పాడు చేస్తున్నది ఎవరు? ఎస్సీయూలో నువ్వు గుంటనక్కలు ఉన్నాయని మీరు అన్నారు, గుంటనక్కలు కాదు జింకలు ఉన్నాయని చెప్పి విద్యార్థులు ఆరోపణ చేసిండ్రు. అది ఆరోపణ కాదు, నిజమని మీరు పెద్ద పెద్ద ఫ్లడ్ లైట్లు వేసుకొని పోయి మొత్తం చదువు చేసే కార్యక్రమంలో భాగంగా మొత్తం జేసీబీలు పోతే ఆడ కనిపించినాయి జింకలు. ఆ లైట్ల వెలుగులో చెంగుమని ఎగురుతున్నాయి జింకలు. నెమ్మలు ఉన్నాయంటే ఇంకా అక్కడ లేక్స్ అయితే కనిపిస్తున్నాయి ఓపెన్గా. లేక్స్ అంటే చెరువులు. మరి ఇక్కడ ఉన్న ప్రకృతి ప్రేమికుడు ఇక్కడ పోయే వరకు ఎడిపోయిండు? ఆ ప్రేమికుడు ఎగిరిపోయిండా? మూసిలా కలిసిపోయిండా? ప్రేమికుడు ఎప్పుడు కూడా ఇలాగ ఉండాలి, ఖచ్చితంగా ప్రకృతి మీద ప్రేమ ఉండాలి. కానీ ఇక్కడ ఉన్న ప్రేమ ఇక్కడ ఎందుకు పోయింది అని అడుగుతున్నాం. ఇక్కడ ఉన్న ప్రేమ ఇక్కడ ఎందుకు పోయింది? నువ్వు డెవలప్మెంట్ చేసుకోనికే హెచ్యూ ల్యాండ్లే కావాలన్నా? డెవలప్మెంట్ చేసుకోవాలంటే అవే బిల్డింగ్లు కట్టాలంటే చాలా ల్యాండ్ ఉంది, ఇంకా చాలా చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పోవచ్చు, శంషాబాద్ పోవచ్చు, మేడ్చల్ పోవచ్చు, ఉప్పల్ పోవచ్చు, ఎడైనా పోవచ్చు. కానీ ఈ ప్రకృతి మళ్ళీ తీసుకురాగలరా మీరు? అక్కడ ఉన్న ప్రకృతి వనరులు మళ్ళీ సెటరేట్ చేయగలరా? చేయలేరు కదా. ఏంది ఓవరాల్గా అంటే అవసరాన్ని బట్టి మాట్లాడుతున్నారు. అవసరం ఇక్కడ ఏం అవసరం ఉన్నదో మీకు అందరికి తెలుసు, ఏం అవసరమో తెలుసు. వీళ్ళందరూ కూడా కొట్టి పెద్ద పెద్దలతోన ఏం వ్యవహారం నడిపించారో మీకు తెలుసు. అసలు హైడ్రా తీసుకొచ్చిందే దానికోసమని ఓపెన్గా మాట్లాడితే ఖండించే దిక్కు లేదు. తర్వాత మూసీ కూడా ఏమైందో మీకు తెలుసు. మూసీ దీనికోసం తెచ్చిందో కూడా ఇప్పుడు అర్థమవుతుంది. వ్యవస్థ ఎప్పుడైనా కూడా మెల్లగా అర్థమవుతాయి. అబద్ధాలు ముందొస్తాయి, నిజాలు మెల్లగా వస్తాయి. ఇక్కడ ఏమర్థమైంది? మొత్తం సెటిల్మెంట్ల కోసం డబ్బులు గుందనికే హైడ్రా పేరు చెప్పి, మూసి పేరు చెప్పి డబ్బులు వసూలకు పాల్పడరని ప్రధానమైన ఆరోపణ వీళ్ళ మీద వచ్చింది. ఇప్పుడు అది నిజమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రకృతి పేరు చెప్పి జనాలందరినీ బెంబేలెత్తించి, జనాలందరినీ రోడ్డు మీద పడేసి, జనాలందరినీ నిద్ర లేకుండా చేసి, ప్రకృతి పేరు చెప్పి ఏం చేసిండ్రు దాని మాటన? ఒకవేళ ఇక్కడున్న ప్రేమ నిజమైతే ఈ దామగుండంలో అది ఇచ్చేవాడు కాదు. రెండోది ఈ హెచ్సియులో ఇప్పుడు సరే దామగుండం నేవీ దేశ భద్రత అంటారు కదా, నడవని. కానీ ఇక్కడ హెచ్సియులో అన్ని ప్రాణులు కనబడుతుంటే, అరుస్తుంటే కాపాడండి ఆ వీడియో చూస్తే ఏమనిపించింది? ఆ సౌండ్ ఎట్లా వినిపిస్తున్నాయి? అవి భయంకరమైన, వాటికి భయమైనప్పుడు అరుస్తాయంట అవి. నేను ఒకరితో మాట్లాడితే చెప్తున్నారు. అవి అంత అరుస్తున్నాయి ఎందుకు అంటే అవి మా ప్రమాదంలో ఉన్నప్పుడు అట్లా అరుస్తాయంట అవి. ఎవరి వల్ల ప్రమాదం ఉంది? అక్కడ స్టూడెంట్స్ అంతా ఏమంటున్నారు? గుంటనక్క రేవంత్ రెడ్డి అంటున్నారు. అసలు గుంటనక్కలు ఇక్కడ ఏం లేవు, ఇక్కడ జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, అసలు గుంటనక్క ఆయననే అంటున్నారు. మరి ఎవరు సమాధానం చెప్పాలి దీనికి? కానీ ఇక్కడ ఇవి తీసుకొచ్చింది ఎందుకు? నేను ఇవి రెండు చూపించేది ఎందుకంటే ఇవి తీసుకొచ్చింది ఎందుకు? హైడ్రా మూసీ బ్యూటిఫికేషన్ అనేది తీసుకొచ్చింది వెనుక ఏం జరిగింది అనేది మనకి ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఇక్కడ ప్రకృతి ప్రేమ కూడా అయితే మరి ఇక్కడ ఉన్న ప్రేమ ఎస్సీయూలో ఎందుకు లేదు? ఆ ప్రకృతి మీద ప్రేమ ఎక్కడ పోయింది? మాయమైపోయిందా? డబుల్ స్టాండర్డ్ లవ్లు ఇవి. డబుల్ స్టాండర్డ్ అంటే నాకు ఎట్లా అవసరం ఉంటే అట్లా మాట్లాడతా,
నాకు ఎట్లా అవసరం ఉంటే అట్లా. నాకు ఈరోజు ఇది అవసరం కాబట్టి నేను ఇట్లా మాట్లాడతా. రేపు ఇంకో అవసరం ఉంది అట్లా మాట్లాడతా. ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడతారా? ముఖ్యమంత్రికి డబుల్ స్టాండర్డ్స్ ఉండొచ్చా? అంటే జనాలు పిచ్చోళ్ళు ఏమన్నా? జనాలు అన్ని స్టాండర్డ్స్ చూస్తారు, అన్ని కలర్స్ చూస్తారు. మీవి అట్లా మాట్లాడదు కదా, ఒకటే స్టాండర్డ్. ఎస్, నేను ప్రకృతి లవర్ని. ఎస్, ఇక్కడ ఎస్యూలో ప్రకృతి కనిపిస్తుంది కాబట్టి మనం అక్కడ వదిలేస్తున్నాం. అది ప్రకృతి లవర్ చేసే పని. కానీ ఈయన ప్రకృతి లవర్ కాదు, వేరే లవర్. మీరే అర్థం చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.